10వ తరగతి అనగా 10th క్లాస్ పరీక్షలు రాసినటువంటి బాలురకు, బాలికలకు మరి ప్రాముఖ్యముగా తల్లిదండ్రులకు కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు రిజల్ట్ వచ్చింది, అనగా పరీక్ష ఫలితాలు వచ్చాయి మధ్యాహ్నంలో. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పేపర్ను గమనించి ఆ పేపర్లో రిజల్ట్లో మీ మార్క్స్ ఎంతవరకు ఉన్నాయో చూసుకోండి. సరే, ఇది కాకుండా కొంతమంది మార్క్స్ తక్కువ వచ్చాయని, పర్సెంటేజ్ తక్కువ వచ్చిందని అధైర్యపడతా ఉన్నారు. నాతో కూడా 2-3 మరి వాళ్ళ అనుభూతిని షేర్ చేసుకున్నారు కాబట్టి నేను చెబుతా ఉన్నాను. వచ్చినటువంటి ఫలితాలు మీరు మీ జ్ఞానాన్ని బట్టి మీరు రాశారు, మీరు చదివిందే మీరు రాశారు కాబట్టి ఆ వ్రాసినటువంటి ఫలితాలు మీకు వచ్చాయి. దాంట్లో అధైర్యపడాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఇంకొందరైతే తప్పిపోయి ఉన్నారు, అనగా ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వారు మరొక్కసారి ప్రయత్నం చేయండి. ఇంకొకసారికి ఆ జ్ఞానాన్ని, ఆ యొక్క చదువును, ఆ తెలివితేటలను పెంచుకొని మరొకసారి ఎగ్జామ్స్ రాసి పాస్ అవ్వటానికి ప్రయత్నం చేయండి. కానీ ఎలాంటి అధైర్యపడి ఏదో అయ్యో నేను ఓడిపోయాను కదా అని చెప్పి అస్సలు అనుకోవద్దు. ఆ తర్వాత మీ తల్లి తండ్రి ఎంతగానో బాధపడుతూ కష్టపడుతూ వారి కష్టార్జితాన్ని తీసుకొచ్చి మీకు ఫీజులుగా కట్టి ఆ ఫీజులు మరి హెచ్చించి మిమ్మల్ని చదివించారు కదా, అది గుర్తించండి. వారి కష్టాన్ని కూడా గుర్తించండి, మరొకసారి ప్రయత్నించండి. అంతేకాని వేరే మీరు అభాగ్యులుగా కానీ లేకపోతే అధైర్యానికి కానీ లోనవ్వద్దు. మనకి ఇంకా సమయం ఉంది, ఇంకొకసారి ప్రయత్నం చేస్తే సరిపోతుంది. అంతేకాని వేరే రకంగా ఆలోచించొద్దు. మీ తల్లిదండ్రులను ఆలోచించండి. ఆ తర్వాత ఎంతోమంది ఎగ్జామ్స్ రాసిన ప్రతి ఒక్కరికి, పాస్ అయిన వారికిను, మరి ఇంకా అధికంగా మార్కులు సంపాదించిన ప్రతి ఒక్కరికిను మరొకసారి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను.